చార్మి విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం 5 గంటల లోపే విచారణను ముగించారు సిట్ అధికారులు. అయితే రక్త నమూనాలను మాత్రం ఇవ్వలేదు చార్మి. స్టేట్మెంట్ రికార్డ్ చేసి సిట్ అధికారులు అటు హైకోర్టుకు అలాగే వాళ్ళ రికార్డ్స్ కూడా పొందుపరుచుకుంటూ ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు అంటే దాదాపు 6.5 గంటల పాటు సిట్ అధికారులు చార్మిని విచారించారు. అయితే హైకోర్టులో ఆమె పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అధికారులు ప్రశ్నించే తీరు సరిగా లేదని అందులో పేర్కొన్నారు. అలాగే మహిళా అధికారులతో విచారణ జరిపించాలని కోరారు. లాయర్ని తనతో పంపాలని కోరారు. అలాగే విచారణ సమయాన్ని కూడా కుదించాలని చెప్పి ఆమె విజ్ఞప్తి చేశారు. వీటిలో 3టికి కోర్టు అంగీకారం తెలిపింది. లాయర్ని మాత్రం అనుమతించలేదు. అయితే ఇవాళ ఆవిడ బయటకు వచ్చిన తీరు చూస్తూ ఉంటే సిట్ అధికారులు చాలా కంఫర్ట్ జోన్లోనే ఆమెను ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. చాలా కంఫర్టబుల్గా ఆన్సర్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్మైల్ చేస్తూ నవ్వుతూ బయటకు వచ్చారు చార్మి. ఫోర్స్ఫుల్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారని ఆవిడ హైకోర్టుకి ఇచ్చిన పిటిషన్లో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న తీరు చూస్తే కనుక ఫోర్స్ఫుల్గా ఎలాంటి క్వశ్చన్స్ కూడా అడగలేదు. పూర్తిగా కంఫర్ట్ లెవెల్లోనే క్వశ్చన్స్ని పోస్ట్ చేసి ఉంటారు. నవ్వుతూ బయటకు వచ్చిన దృశ్యాలు అవి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విచారణ కొనసాగింది ఏకదాటిగా. కాల్విన్తో ఉన్న సంబంధాలు, పూరి జగన్నాథ్ అండ్ టీమ్తో ఉన్న సంబంధాలు, పూరి జగన్నాథ్ కంపెనీకి సంబంధించిన వివరాలు, అలాగే పర్సనల్ డేటా అంటే కంప్లీట్ పర్సనల్ కాదు, పూరి జగన్నాథ్ అండ్ కంపెనీతో ఉన్న డీటెయిల్స్కి సంబంధించి ప్రశ్నలు సిట్ అధికారులు సంధించారు. పూర్తిగా సిట్ అధికారులు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేసినట్టే బాడీ లాంగ్వేజ్తో తెలుస్తోంది. కంఫర్టబుల్ జోన్లోనే ఆమెని ఉంచి క్వశ్చన్స్ని పోస్ట్ చేశారు సిట్ అధికారులు. చార్మి విచారణ దాదాపు 6.5 గంటల పాటు సాగింది. ఉదయం 10 గంటల లోపే చార్మి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి 4:45 వరకు కూడా విచారణ కొనసాగింది. దాదాపు 6.5 గంటల పాటు విచారణ కొనసాగింది. పూరి జగన్నాథ్తో ఉన్న సంబంధాలు, కాల్విన్తో దిగిన సెల్ఫీస్, చేసిన చాటింగ్ వివరాలు పూర్తిగా చార్మి ముందు ఉంచి క్వశ్చన్స్ పోస్ట్ చేశారు సిట్ అధికారులు. డీటెయిల్ ఆన్సర్స్ ఒకవేళ ఇవాళ కనుక ఇచ్చి ఉంటే తిరిగి రేపు చార్మి ఆబ్కారీ భవన్కి రానవసరం లేదు. కానీ ఒకవేళ ఇంకా ఏమైనా మిగిలి ఉంటే రేపు తిరిగి మళ్ళీ అధికారులు పిలిచే అవకాశం ఉంది. దీనిపైన క్లారిటీ రావాలంటే మళ్ళీ అకున్ సబర్వాల్ కానీ చంద్రవదన్ కానీ ఎవరైనా అధికారులు వచ్చి దీనిపైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీడియాకి. ప్రస్తుతం చార్మి విచారణ అయితే ముగిసినట్టే అనుకోవాలి. పూర్తిగా కంప్లీట్ అయిందా లేకపోతే ఫస్ట్ ఫేజ్ అయినా సెకండ్ ఫేజ్ మళ్ళీ చార్మిని పిలుస్తారా అన్నది అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించాలి. ఇక మరో కీలకమైన వ్యక్తి కమింగాను కూడా ఇవాళ అరెస్ట్ చేశారు. 6 రోజులుగా అతని కోసం గాలిస్తూ ఉన్నారు. ఇతను డచ్ దేశీయస్తుడు, పోర్చుగల్ నుంచి వస్తూ ఉన్నాడు. ఇప్పటికి 3 సార్లు భారతదేశానికి వచ్చాడు. డ్రగ్స్ సరఫరాలో ఇతనే కింగ్ పిన్గా భావిస్తూ ఉన్నారు. చార్మి విచారణ కొనసాగుతుండగా ఓవైపు అతన్ని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు అధికారులు. ఇక చార్మి విషయానికి వస్తే చార్మి చాలా కంఫర్ట్గానే ఆన్సర్స్ చేసినట్టు మనకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. వివరాలు అందించడానికి మా ప్రతినిధి రోహిత్ ఉన్నారు. రోహిత్, సుమతి, రోజు 7వ రోజు చార్మి విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఉదయం 10 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం 5 గంటలకు ముందే విచారణను ముగించి చార్మిని పంపించి వేశారు. అయితే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఈరోజు ఎంతమందిని విచారించిందనే విషయం గురించి. చార్మి కౌర్, సచిన్ దేవన్, డ్రగ్స్ కేసులో 12 మందికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటిదాకా 6గురిని విచారించారు. ఇవాళ 7వ రోజు చార్మి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అంతకంటే ముందే హైకోర్టును ఆశ్రయించడం సంచలనం రేపింది. బలవంతంగా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారని, సిట్ అధికారుల విచారణ తీరు బాగోలేదని, మహిళా అధికారులతో విచారణ జరిపించాలని హైకోర్టును ఆశ్రయించి ప్రతి ఒక్కరిని కూడా షాక్కి గురి చేశారు చార్మి. ఈ నేపథ్యంలోనే ఒక 4 మహిళా సిబ్బందితో ఇవాళ సిట్ ప్రశ్నలు సంధించడానికి సిద్ధం చేసింది. చార్మిని మహిళా అధికారులే విచారించారు. పూర్తిగా మహిళల సమక్షంలోనే చార్మి విచారణ కొనసాగింది. అయితే ఆవిడ పేర్కొన్న పిటిషన్లో సిట్ అధికారులు ఫోర్స్ఫుల్గా అంటే బలవంతంగా క్వశ్చన్స్ని ఆన్సర్స్ని రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది బాగోలేదు అని పిటిషన్లో పేర్కొన్నారు. కానీ ఇవాళ ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే చిరునవ్వుతో బయటకు వచ్చారు చార్మి.
డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రోహిత్ ఉన్నారు. రోహిత్, నుంచి కిందకు మంచినీళ్లు తాగుతూ వెనక్కి చూసి ఒక చిరునవ్వు చిందించి బయటకు వెళ్లిపోయారు. అయితే చార్మి విచారణ కొనసాగుతున్నంత సేపు ఉత్కంఠ అయితే నెలకొని ఉందనే చెప్పాలి. ఎందుకంటే చార్మి హైకోర్టుకు వెళ్లారు. విచారణ అధికారుల తీరు బాగోలేదు, విచారణ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు అని ఆమెకు తెలిసింది అనే విషయాల గురించి ఆమె హైకోర్టుకు వెళ్లారు. సో మహిళా సిబ్బంది మాత్రమే తనను విచారించాలి, ఆమె కూడా ఒక అడ్వకేట్ ను పంపించాలి, ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే విచారించాలి. ఇలా కొన్ని రిలీఫ్స్ కోరుతూ ఆమె హైకోర్టుకు వెళ్లారు. అయితే మహిళా విచారణ అధికారులు విచారించాలి అనే దాని గురించి అండ్ ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు విచారించాలనే వాటి గురించి బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ సేకరించకూడదనే వివరాలతో ఏకీభవించింది. అంతేగాని అడ్వకేట్ ని తీసుకెళ్ళడానికి మాత్రం కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం చార్మి కూడా వచ్చిన ఆమె తరపు అడ్వకేట్ బయట మాత్రమే ఉండిపోయారు. సో చార్మి విచారణ 5 గంటల వరకు కొనసాగాక చార్మి బయటకు వెళ్లిపోయారు. అయితే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్ లో ఈ రోజు ఎవరెవరిని విచారించింది అని పేర్కొన్నారు. ఈ రోజు చార్మి కౌర్ అండ్ సచిన్ ధవన్ అండ్ సల్మాన్ వీళ్ళ ముగ్గురిని కూడా ఈ విచారణ కార్యాలయంలో విచారించారు అని విచారణ అధికారులు రిలీజ్ చేసిన ఒక ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. అంతేకాదు ఈ రోజు మనం చూసాం, ఇంతకుముందే చార్మి విచారణ కొనసాగుతున్నప్పుడే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఒక ఫారినర్ ని 5వ ఫ్లోర్ కి తీసుకువెళ్లారు. మైక్ కమింగ్ గా అతన్ని చెప్తున్నారు. అతను విదేశీయుడు, అతని దగ్గర నుంచి కూడా కొన్ని నార్కోటిక్స్ ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన దగ్గర నుంచి కూడా చాలా సమాచారాన్ని రాబట్టారు. ఇక చార్మి విచారణ విషయానికి వస్తే చార్మిని కూడా చాలా ప్రశ్నలు సంధించారు. ఆమె సినిమాల్లోకి ఎప్పుడు వచ్చారు, సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఆమె నేపథ్యం ఏంటి, ఆమె స్నేహితులు ఎవరెవరు ఉండేవారు, ఎప్పుడైనా సినిమాల్లోకి రాకముందు డ్రగ్స్ గురించి ఎలాంటి సమాచారం ఆమెకు తెలుసు, కుటుంబంలో ఎవరైనా డ్రగ్స్ ని వాడుతూ ఉంటారా, అలాగే కెల్విన్ ముందు ఎవరికి పరిచయం, కెల్విన్ ముందు పూరి జగన్నాథ్ కి పరిచయమా లేకపోతే చార్మియే పూరి జగన్నాథ్ కి పరిచయం చేసిందా, కెల్విన్ తో ఎప్పటి నుంచి పరిచయం ఉంది, ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, విదేశాలకు వెళ్ళినప్పుడు కెల్విన్ కూడా వచ్చేవాడా లేకపోతే కెల్విన్ ఇంకెవరినైనా పరిచయం చేశాడా, మీరు డ్రగ్స్ తీసుకునేవారా, మీకు డ్రగ్స్ ఎలా అలవాటు అయింది, ఇలాంటి వివరాలన్నీ కూడా చాలా కూలంకుషంగా రాబట్టారు. అండ్ ప్రెస్ నోట్ లో అధికారులు పేర్కొన్నారు చార్మిని కూడా బ్లడ్ శాంపిల్స్, నెయిల్ శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్ వీటిని ఇమ్మని అధికారులు అడిగారు. అయితే చార్మి నిరాకరించింది. సో వాటిని తీసుకోలేదు. ఈ విషయాన్ని కూడా ప్రెస్ నోట్ లో అధికారులు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. రేపు 27వ తారీఖున ముమైత్ ఖాన్ అటెండ్ కాబోతున్నారు సిట్ విచారణకు. అయితే ఆమెను 5 గంటల వరకే విచారిస్తారా లేకపోతే 5 గంటలు దాటిన తర్వాత కూడా ముమైత్ ఖాన్ విచారిస్తారా అన్నది మాత్రం ఈ ప్రెస్ నోట్ లో రిలీజ్ చేయలేదు. కానీ చార్మి విషయంలో మాత్రం 5 గంటల వరకే విచారిస్తామని చెప్పారు. ఎందుకంటే ఆమె హైకోర్టుకు వెళ్లి ఆర్డర్స్ తెచ్చుకునే నేపథ్యంలో ఆమె మాత్రమే హైకోర్టును ఆశ్రయించారు కాబట్టి అవి చార్మి వరకే వర్తించే అవకాశం ఉంటుంది. సో ముమైత్ ఖాన్ కి ఆ వర్తింపు ఉంటుందా లేదా అన్నది కూడా మనం రేపు చూడాలి. సో ముమైత్ ఖాన్ ని రేపు 5 గంటల వరకే విచారిస్తారా, ఇప్పటికే ఆమె బిగ్ బాస్ షోలో ఉన్నారు, అనుమతి కూడా తీసుకున్నారు, రేపు ఆమె ఇక్కడ విచారణకు హాజరు కాబోతున్నారు. సో ఆమెను రేపు సుదీర్ఘంగా విచారిస్తారా లేకపోతే 5 గంటల వరకు విచారించి పంపించేస్తారా, ఆమె కూడా బ్లడ్ శాంపిల్స్ ఇస్తారా నిరాకరిస్తారా. ఇప్పటికీ నవదీప్ మాత్రమే బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడు. అండ్ సుబ్రాజ్ దగ్గర నుంచి శ్యామ్కి నాయుడు దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. పూరి జగన్నాథ్ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. తరుణ్ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ తో పాటు ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించారని చెప్తున్నారు. ఆ రోజు క్లూస్ టీం చేరుకున్నారు కాబట్టి ఇద్దరి దగ్గర నుంచి తీసుకున్నారు. సో నవదీప్ నిరాకరించాడు కాబట్టి తీసుకోలేదు. నవదీప్ ను కూడా అడిగారు శాంపిల్స్ ఇవ్వమని, నిరాకరించారు. ఇప్పుడు చార్మిని కూడా అడిగాం కానీ చార్మి నిరాకరించడంతో ఎటువంటి శాంపిల్స్ తీసుకోలేదని ప్రెస్ నోట్ లో వాళ్ళు పేర్కొన్నారు. సో చార్మి దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని అయితే రాబట్టారు అని తెలుస్తోంది. సో చార్మి ఇంకొక రోజు చార్మిని విచారించాలి అని అధికారులు భావించినట్లయితే చార్మిని ఖచ్చితంగా మరో రోజు సమన్స్ పంపించే అవకాశాలు ఉన్నాయి. మరో రోజు చార్మి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విషయం గురించి సిట్ అధికారులు ఎటువంటి సమాచారాన్ని చెబుతారని చూడాలి. మరో రోజు నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది. మీడియా ముందుకు వచ్చి విచారణ ముగిసింది అని చెప్పే అవకాశం ఉందా లేకపోతే మళ్ళీ మరొక రోజు మీరు అన్నట్టుగా చార్మిని మళ్ళీ విచారణకి పిలుస్తారా? ఎందుకంటే అందరినీ సుదీర్ఘంగా విచారించారు, హైకోర్టును ఆశ్రయించారు కాబట్టి మీరు అన్నట్టుగా 5 లోపు ముగించారు. ఒకవేళ ఇంకా క్వశ్చన్స్ మిగిలి ఉంటే, ఇంకా పోస్ట్ చేయాల్సింది ఉంటే మళ్ళీ ఇంకొక రోజు పిలిచే అవకాశం ఉందా? దీని మీద ఎప్పుడు సిట్ అధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? కానీ వీటి గురించి అయితే అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఒకటి ఏం చెప్తున్నారంటే విచారణ ఎదుర్కొన్న వాళ్ళందరికీ మేము ఎప్పుడు మరొకసారి మీ అవసరం ఉంది అని భావిస్తే మేము పిలిస్తే మీరు విచారణకు హాజరు కావాలనే విషయాన్ని మాత్రం వాళ్ళకి చెప్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు
మీడియా కూడా చెప్తున్నారు. సో చార్మి అవసరం మరొక రోజు ఉందా లేదన్నదైతే అధికారులు ధృవీకరించట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు విచారణ ఎదుర్కొన్న వాళ్ళకు కూడా అదే చెప్పారు, 13 గంటల విచారణ ఎదుర్కొన్న వాళ్ళకు కూడా అదే చెప్పారు, మరొక రోజు మీ అవసరం ఉంది అనుకుంటే మిమ్మల్ని పిలిచి విచారిస్తామని. సో అదే విషయాన్ని చార్మి కూడా చెప్పారు. సో చార్మి అవసరం ఖచ్చితంగా ఉందా లేదా అని చెప్పరు. సో ఉంది అనుకుంటే మేము పిలిచే అవకాశం ఉంది. నా విషయాన్ని చార్మికి కూడా స్పష్టంగా తెలియజేశారు. మరోసారి మీరు విచారణకు పిలిస్తే మీరు రావాల్సి ఉంటుందనే విషయాన్ని చార్మికి చెప్పారు అనేది అయితే క్లియర్. సో ఈ రోజు 5వ ఫ్లోర్ లో ఈ సిక్ కార్యాలయంలో ఏ విషయాలు చోటు చేసుకున్న విచారణకు సంబంధించిన విషయాన్ని ప్రెస్ నోట్ లో రిలీజ్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చార్మిని ఎగ్జామిన్ చేశాం. 4 మహిళా అధికారులు చార్మిని విచారించారు. ఈ రోజు మొత్తం 3 విచారించాం. సర్దీప్ కౌర్, చార్మి కౌర్, సచిన్ దేవన్ అండ్ సల్మాన్, వీళ్ళ 3ని విచారించాం. ఎవరెవరు అధికారులు విచారించారో వాళ్ళ పేర్లతో సహా ఇచ్చారు. సో చార్మిని ఆమె కన్సర్న్ తీసుకున్నాం, ఆమెను అడిగాం శాంపిల్స్ ఇవ్వమని. సో చార్మి నిరాకరించడంతో వాటిని తీసుకోలేదు. సో రేపు ముమైత్ ఖాన్ హాజరు కాబోతున్నారు. ఈ విషయాలు మాత్రమే పేర్కొన్నారు. అంతేకాదు ఒక డచ్ దేశస్థుడు మైక్ కమింగ్ గారు కూడా అదుపులోకి తీసుకున్నారు. నిన్న అదుపులోకి తీసుకున్నారు. 33 సంవత్సరాల డచ్ దేశస్థుడిని. అతన్ని 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి 24 గంటల్లోనే ఎటువంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు కాబట్టి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఈ రోజు 2 పోలీస్ కస్టడీలో ఉన్న వారిని కూడా వాళ్ళని బయటకు తీసుకెళ్లారు. సో డచ్ దేశస్థుని కూడా పోలీస్ కస్టడీకి తీసుకుంటే అతను కూడా విచారించే అవకాశం కొనసాగుతుంది. సో రోహిత్, ఇంకొక విషయం, చార్మి ఉదయం వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ కనిపించింది ఫేస్ లో. రాగానే ఒక నవ్వైతే నవ్వారు, కానీ లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం సీరియస్నెస్ ఉంది. కానీ వెళ్ళిపోయేటప్పుడు మనం చూస్తే హోల్ హార్టెడ్ గా నవ్వుతూ ఉన్నారు, నవ్వుతూ కనిపించారు. అంటే పూర్తి కంఫర్ట్ జోన్ లోనే క్వశ్చన్స్ పోస్ట్ చేసి ఉంటారని అనుకోవచ్చా మనం? ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా కిందకు వచ్చిన తర్వాత వాళ్ళు అదే విషయం చెప్పారు, నవ్వుతూనే మాట్లాడారు. పూరి జగన్నాథ్ మీడియాతో మాట్లాడలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక వీడియోని పోస్ట్ చేశారు. కానీ మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతూ మీడియా ముందుకు వచ్చి నవ్వుతూ చెప్పారు, మేము విచారణ అధికారులకు సహకరించాం, వాళ్ళు అన్ని ప్రశ్నలు అడిగారు, విచారణ చాలా కంఫర్ట్ గా సాగింది, ఇంతే, వేరే ఏం చెప్పలేదు. చార్మి కూడా వెళ్ళిపోతూ వాటర్ తాగుతూ కిందకు వచ్చారు. ఖచ్చితంగా పోలీసు విచారణ అంటే ఆషామాషిగా ఉండదు, వాళ్ళకి ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. సో ఆ టెన్షన్ అయితే వాళ్ళ ముఖాల్లో కనిపించనివ్వటం లేదు అనేది మనకు అర్థమవుతుంది. 1-2 గంటల పాటు పోలీసు విచారణ అంటేనే ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. సో 10 గంటల పాటు విచారణ అంటే ఆ టెన్షన్ కనబడుతూ ఉంటుంది. ఇంతకు ముందు మనకి వచ్చిన వాళ్ళందరూ నా ఫేస్ లో తెలుస్తున్న పెదాల పైన మాత్రం ఆ టెన్షన్ కనబడకుండా చిరునవ్వుతోనే మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు. ఇప్పుడు చార్మి కూడా కనీసం విచారణకు సంబంధించి చాలా కంఫర్ట్ గా సాగింది, నేను సహకరించాను, కానీ ఇలాంటి విషయాలు కూడా ఏం చెప్పలేదు. ఆమె మీడియా వైపు చూసి చిరునవ్వు చిందించి వెళ్ళిపోయారు. ఒకవేళ మాట్లాడితే ఆ టెన్షన్ బయటపడే అవకాశం ఉంటుంది అనుకున్నారో, లేకపోతే మాట్లాడితే మీడియా వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్పాల్సి ఉంటుందని అనుకున్నారో, కేవలం వెనక్కి చూసి ఒక చిరునవ్వు చిందించి మాత్రం వెళ్ళిపోయారు. కానీ లోపల మాత్రం ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే విచారణాధికారులు ఏదో ఆషామాషిగా విచారించట్లేదు, మొత్తం కూలంకుషంగా తికమక పెట్టే ప్రశ్నలు, ఖచ్చితంగా నిజాన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ వీడియో ఈ ఆధారం ఉందా అని ఆశ్చర్యపోయేటటువంటి ఆధారాలు కూడా వాళ్ళకి చూపించి, వాళ్లే షాక్ అయ్యే ఆధారాలని చూపించి మరి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టెన్షన్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న వాళ్లతో విచారణ ఎదుర్కోబోయే వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగారు, లోపల ఎలా ఉంది, ఈ వివరాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. సో డ్రగ్స్ కేసుకు సంబంధించి సుబ్రాజ్ వెళ్ళిపోతూ కూడా చెప్పారు, చాలా సీరియస్ గా ఉన్నారు సిట్ ఆఫీసర్స్, చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్, మేము అధికారులకు సహకరిస్తామని. సో ఇందులో ఎంత సీరియస్నెస్ ఉందనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏ పుకార్ల ఆధారంగా విచారించారు, పక్కా ఆధారాలు చేతిలో పట్టుకుని వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళు దానికి రాంగ్ ఆన్సర్ చెప్తుంటే ఈ ఆధారం ఏంటి అని అడిగేటప్పటికి వాళ్ళు ఖచ్చితంగా మంచినీళ్ళు తాగాల్సిన పరిస్థితులు వస్తాయి, వెల్లో వణుకు పుట్టే పరిస్థితులు వస్తాయి, చెమట కారే పరిస్థితులు వస్తాయి. సో ఇలాంటి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంచుకుని ఇన్ని గంటల పాటు విచారిస్తామని చెప్తారు. సో ఆ టెన్షన్ అయితే ఉంటుంది. ఈ రోజు చార్మి కూడా అలాంటి పరిస్థితులే ఎదురై ఉంటాయి. ఎందుకంటే చార్మి కూడా మర్చిపోయిన విషయాలు కూడా, చార్మి కూడా ఈ విషయాలు వీళ్ళకలా తెలుసు అనే విషయాలను కూడా చార్మి ముందుంచినట్టుగా తెలుస్తోంది. సో ఆషామాషిగా అయితే లేదు, ఖచ్చితంగా విచారణ మాత్రం చాలా పక్కగా చాలా సీరియస్ గా కొనసాగుతుంది. ఆ టెన్షన్ అయితే వాళ్ళకు ఉంటుంది. సో రేపు ముమైత్ ఖాన్ కూడా హాజరు కాబోతున్నారు. రేపు ముమైత్ ఖాన్ విచారణ ఎలా కొనసాగుతుంది, ముమైత్ ఖాన్ ని ఏ ప్రశ్నలు సంధిస్తారు, ఆమెనా మీడియాతో ఏమన్నా మాట్లాడతారనేది మనం చూడాలి. ఇప్పటి వరకు విచారణకు వెళ్ళడానికి ముందు నోటీస్ అందుకున్న తర్వాత డ్రగ్స్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఎలాంటి విచారణకైనా సరే సహకరిస్తామని చెప్తూ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు
విచారణ బాగా కొనసాగింది, మేము ఎప్పుడైనా వస్తాం. ఈ 2 మాటలు చెప్తున్నారు తప్ప ఇంకేం మాటలు చెప్పట్లేదు. కానీ అంతకు ముందు మాత్రం సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్ లో కానీ చాలా పోస్ట్ చేశారు, మాకు సంబంధం లేదు, మాకు సిగరెట్ అలవాటే లేదు ఇలా అని చెప్పి. కానీ అన్ని అలవాట్లు లేని వాళ్ళు శాంపుల్స్ చూడడానికి ఎందుకు భయపడుతున్నారని చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు. రైట్ రోహిత్, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మొత్తానికి సిట్ విచారణ ముగించుకొని చార్మి చాలా చార్మింగ్ గా వెళ్ళిపోయారు. ఉదయం ఎలా అయితే వచ్చారో అలాగే అంతే చిరునవ్వు చిందిస్తూ తిరిగి వెళ్ళిపోయారు. విచారణ పూర్తి చేశారు. దాదాపు 6.5 గంటల పాటు సిట్ అధికారులు చార్మిని విచారించారు. చిరునవ్వులు చిందిస్తూ ఆమె ఆబ్కారీ భవన్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు అవి. ఉదయం కాస్త టెన్షన్ కనిపించిన ఆమె ముఖంలో, వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త రిలీఫ్ కనిపిస్తోంది. కంఫర్ట్ జోన్లో అధికారులు ప్రశ్నలు సంధించి ఉంటారు. అన్నిటికీ సమాధానం చెప్పాను, బానే ఉంది అంతా అని చెప్పే ప్రయత్నం చేశారు చార్మి, అలా వేవ్ చేసి హ్యాండ్. ఇక రేపు ముమైత్ ఖాన్ వంతు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఉదయం ఇన్ని రోజులు సిట్ విచారణ ఒక ఎత్తు అయితే ఇవాళ మరో ఎత్తు. ఎందుకంటే చార్మి ముందుగానే హైకోర్టుని ఆశ్రయించడం, కొన్ని షరతులు విధించడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ షరతులకు లోబడే ఇవాళ సిట్ విచారణ కొనసాగింది. మరి రేపు ఈ షరతులు ముమైత్ ఖాన్కి కూడా వర్తిస్తాయా, లేకపోతే మామూలుగా సిట్ ఇంతకు ముందు జరిపినట్టే జరుపుతుందా అన్నది సిట్ అధికారులే చెప్పాలి.